ప్రధాని మోడీ జన్మదినం పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావు సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడారు. రక్తదానం మరో జీవితాన్ని కాపాడుతుందని, ఎలాంటి అపోహలకు పోకుండా నిరభ్యంతరంగా అవసరమైన వారికి రక్తదానం చేయవచ్చని, సమాజంలో దీని ఆవశ్యకతను తెలియజేయడం ఎంతో అవసరమని సంధ్యారాణి పేర్కొన్నారు. మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమం సమాజానికి మంచి సంకేతమని, ప్రధాని మోడీ ఆలోచనలను కొనసాగించడంలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత 10 ఏళ్లలో భారత్ అద్భుతంగా ముందుకు దూసుకుపోతుందంటే దానికి మోడీ నాయకత్వమే కారణమన్నారు. ప్రకృతి, దేవుడు ఆయనకు మరింత ఉత్సాహవంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రపంచ దేశాలలో భారత్ను అగ్రస్థాయిలో నిలిపే యజ్ఞం పూర్తి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ, రాజేశ్వరరావు, సంపత్ రావ్, సుమన్ పటేల్, సంతోష్, వేల్పుల రమేష్, గన్న శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు 17వ తారీఖును పురస్కరించుకొని అక్టోబర్ 2 వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ అన్న గారి ఆదేశాల మేరకు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ వారి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాలు, అలాగే అన్ని కాన్స్టిట్యున్సీలలో, మండల కేంద్రాలలో హెల్త్ క్యాంప్స్, అలాగే పిల్లలకు సంబంధించి ప్రభుత్వ స్కూళ్లలో వ్యాసరచన పోటీలు, ఇట్లా అనేక సేవా కార్యక్రమాల్ని వారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా నాయకులు, కార్యకర్తలందరి తరఫున, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా ప్రజలందరి తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. గౌరవ భారత ప్రధానిగా వారు ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా కూడా మర్చిపోలేనివి. ప్రజలంతా ముక్త కంఠంతో 3వసారి వారిని ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది. మరెన్నో సేవలు భవిష్యత్తు లోపల అందించాలని, మరెన్నో సంక్షేమ కార్యక్రమాలని భారత ప్రజలకి వారు అందించడం కోసం అన్ని రకాలుగా భగవంతుడు వారికి, నరేంద్ర మోడీ గారికి శక్తిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.